ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్లో భాగంగా ఆల్రెడీ అసర్టివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలనేది పార్ట్ 1లో చెప్పుకున్నాం. అందులో 3 రూల్స్ గురించి చెప్పుకున్నాం. అంటే 3 సందర్భాల్లో వెర్బ్ చేంజెస్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మిగతా చెప్పుకుందాం. ఈరోజు ఏంటంటే, ఒకవేళ మనకి కొటేషన్స్ లోపల మనకి విల్ ఇస్తే వుడ్గా మారుతుంది, షెల్ ఇస్తే షుడ్గా మారుతుంది, కెన్ ఇస్తే కుడ్గా మారుతుంది, మే ఇస్తే మైట్గా మారుతుంది, మస్ట్ ఇస్తే మస్ట్ రాయొచ్చు, హ్యాడ్ టు రాయొచ్చు. కానీ ఎక్కువగా హ్యాడ్ టు రాస్తారు. అలాగే ఒకవేళ కొటేషన్ లోపల మనకి హ్యావ్ టు ఇచ్చినట్లయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు హ్యాడ్ టుగా మార్చాలి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇంట్రడక్షన్ పార్ట్లోనే నేర్చుకున్నాం. అంటే ఓకేనా? అంటే వీటి తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి. విల్ తర్వాత, షెల్ తర్వాత, కెన్ తర్వాత, మే తర్వాత, మస్ట్ తర్వాత, హ్యాడ్ టు తర్వాత, నీటిల తర్వాత V1 ఉంటుంది. అదే బేర్ ఇన్ఫినిటివ్. అదే వెర్బ రూపాలలో V6 అన్నాం. అంటే V6 ఎప్పుడు మారదు. V3, V4, V5, V6 అనేవి ఎప్పుడు మారవు. కాబట్టి ఇవి మాత్రమే మారుతున్నాయి. విల్ వస్తే వుడ్, షెల్ వస్తే షుడ్, కెన్ వస్తే కుడ్, మే ఇస్తే మైట్ అని. మస్ట్ వస్తే హ్యాడ్ టు, హ్యావ్ టు ఇస్తే అది హ్యాడ్ టుగా మార్చాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. షీ సెడ్, ఐ విల్ ఫినిష్ దిస్ రిపోర్ట్ ఇన్ 3 days. ఆమె అన్నది ఏమంటే, నేను 3 daysలో రిపోర్ట్ని ఫినిష్ చేస్తాను అని. ఓకేనా? దీన్ని మనము డైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్పాలి. అంటే ఆమె చెప్పిన మాటలని మరొకరికి మన మాటల్లో చెప్పాలి. అంటే ఆవిడ ఆ రిపోర్ట్ని 3 daysలో పూర్తి చేస్తానని చెప్పింది అని చెప్పాలి. ఓకేనా? చూద్దాం. ఇప్పటికి రూల్ ప్రకారంగా షడ్ ఇస్తే షడ్డే రాయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే రిపోర్టింగ్ వెర్బ్ని చేంజ్ చేయాలి. ఇక్కడ షడ్ టు ఉంటే టోల్డ్ అవుద్ది, షడ్ ఇస్తే షడ్డే. ఇదంతా కూడా ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే. ఓకేనా? కామా కొటేషన్స్ బదులుగా దట్ అనే కంజంక్షన్ రాయాలి. రాసాక నెక్స్ట్ ప్రొనౌన్స్ చేంజ్. ఐ అనే ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది? షడ్డకు ముందు ఉన్నటువంటి సబ్జెక్ట్ చెందుతుంది. అంటే ఐ బదులుగా షీ రాయాలి. దట్ షీ. నెక్స్ట్ వెర్బ్ అంటే ఇక్కడ విల్ ఉంది అంటే వుడ్గా మార్చడమే. విల్ ఫినిష్ ఏమవుతుందంటే వుడ్ ఫినిష్ అవుతుంది. ఇక్కడ ఫినిష్ ఎందుకు మార్చలేదంటే విల్ ప్లస్ V1, సెల్ ప్లస్ V1 ఇవన్నీ బేర్ ఇన్ఫినిట్స్ మారవు అని చెప్పాను. మోడల్ వెర్బ్స్ పక్కన బేర్ ఇన్ఫినిట్స్ మారవు, అవే V6 కని చెప్పుకున్నాం మనం. ఓకేనా? కాబట్టి వుడ్ ఫినిష్, విల్ ఫినిష్ ఏమవుద్ది? వుడ్ ఫినిష్. ఓన్లీ విల్, షెల్ ఉంటే అవి మాత్రమే మారితే పక్కన ఉన్న వెర్బ్ మారదు. దిస్ రిపోర్ట్ ఏమవుద్దండి? దట్ రిపోర్ట్ అవుద్ది. అదర్ వర్డ్స్ చేంజెస్లో దిస్ ఏమవుద్ది? దట్ అవుద్ది. ఇన్ 3 days. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారింది. నెక్స్ట్ షీ సెడ్, ఐ విల్ బీ మేకింగ్ టీ. అంటే ఇక్కడ ఏదైనా విల్ ప్లస్ V1 ఇచ్చినా, విల్ బీ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ ఇచ్చినా విల్ మాత్రమే మారుతుంది, మిగతావి మారవు. ఓకేనా? షీ సెడ్, షడ్ ఇస్తే షడ్, కామా కొటేషన్ బదులుగా దట్ రాయాలి. ఐ దాని చెందితే సీకి చెందుతుంది, దట్ సీ. విల్ ఇచ్చాడు అంటే వుడ్గా మార్చడమే. వాటి పక్కన ఉన్న ఏ వెర్బులు మారు. వుడ్ బీ మేకింగ్ టీ. ఇక్కడ వుడ్ బీ మేకింగ్ టీ. నెక్స్ట్ అండి, హీ షెడ్, ఐ విల్ హ్యావ్ క్లీన్డ్ ద రూమ్. నేను రూమ్ క్లీన్ చేయాల్సి ఉంది. నేను రూమ్ క్లీన్ చేయాలి అంటే చేయలేదనమాట. నేను ఇంకా రూమ్ క్లీన్ చేయాలి. దీన్ని ఎలా మార్చుతాం అంటే అతను అన్నాడు. దానిని మనము మూడో వ్యక్తికి ఎలా చెప్తామంటే మన మాటల్లో, అతను రూమ్ క్లీన్ చేయాలని అన్నాడు, రూమ్ క్లీన్ చేయాల్సి ఉందని అన్నాడు అని చెప్పడం. ఓకేనా? కాబట్టి దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు షడ్ ఇస్తే షడ్గా రాయాలి. కామా కొటేషన్స్ బదులుగా దట్ అనే కంజంక్షన్ రాయాలి. ఐ అనే ఫస్ట్ పర్సన్ దేని చెందుతుందండి? సబ్జెక్ట్ చెందుతుంది, హీకి. విల్తో ఇచ్చింది ఏదైనా సరే వుడ్గా మార్చేసి పక్క ఏవైనా మారవు. విల్ హ్యావ్ క్లీన్డ్ ఇస్తే వుడ్ హ్యావ్ క్లీన్డ్ రాయడమే. ద రూమ్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, హ్యావ్ ఇస్తే హ్యాడ్గా మార్చాలి కదా అని. విల్ ఇస్తే వుడ్గా మార్చాం. అయితే విల్ తర్వాత ఇప్పుడు కూడా బేర్ ఇన్ఫినిట్ వస్తుంది. విల్ తర్వాత, షెల్ తర్వాత. కాబట్టి బేర్ ఇన్ఫినిట్ మారదని చెప్పాను మీకు ఆల్రెడీ. V6 కింద వస్తుంది, V6. నెక్స్ట్ హ్యావ్ పక్కన ఏముంటుందండి? V3. దీంతో ఇది పోల్చుకుంటే ఇది V3 కూడా మారదు. ఓకేనా? ఈ విధంగా మారు అనమాట. V3, V4, V5, V6 ఏవి మారు. ఇంట్రడక్షన్ పార్ట్లో నేను క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఏ వెర్బ్స్ మారుతాయి, ఏ వెర్బ్స్ మారు. టెన్సెస్ నేర్చుకోకపోయినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అతను రూమ్ క్లీన్ చేయాల్సి ఉందని అన్నాడు. నెక్స్ట్ అండి, ద పోలీస్ ఆఫీసర్ సెడ్ టు మీ, యు మస్ట్ ఒబే ద ట్రాఫిక్ లాస్. అంటే ట్రాఫిక్ రూల్స్ అన్న ఒకటి. రూల్స్ని వాటిని తప్పనిసరిగా పాటించాలి అని. ఇప్పుడు షడ్ టు ఉంది కదా, ఫస్ట్ రిపోర్టింగ్ వెర్బ్ని మనము చేంజ్ చేయాలి. షడ్ టు ఇస్తే టోల్డ్ రాయాలి. ద పోలీస్ ఆఫీసర్. షడ్ టు ఇస్తే ఏమవుతుందండి? టోల్డ్ మీ. కామా కొటేషన్ బదులుగా దట్ రాయాలి. ఇక్కడ ప్రొనౌన్స్ చేంజ్లో యు అని సెకండ్ పర్సన్,
సెకండ్ పర్సన్ దేనికి చెందుతుందండి? సెడ్ టు తర్వాత ఉన్నటువంటి ఆబ్జెక్ట్ చెందుతుంది, మీకు చెందుతుంది. అయితే ఈ సెంటెన్స్లో మీ చెందుతుందని చెప్పి మీ తెచ్చి ఇక్కడ రాస్తే తప్పు. ఎక్కడ ఈ సెంటెన్స్లో ఈ సెకండ్ పర్సన్ యూ అనేది ఏ ప్లేస్లో ఉందో చూడాలి. సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈ కొటేషన్స్ లోపల ఉన్న అసర్టివ్ సెంటెన్స్లో యూ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మీ రాయకుండా మీకు సబ్జెక్ట్ ఏంటి? ఐ రాయాలి. ఓకేనా? రాసిన తర్వాత మస్ట్ ఇస్తే ఏమిటో చెప్పండి, హ్యాడ్ టుగా రాయాలి. హ్యాడ్ టుగా మారుతుంది. హ్యాడ్ టు ఒబే ట్రాఫిక్ రూల్స్ లేదా లాస్. ఓకేనా? ద పోలీస్ ఆఫీసర్ టోల్డ్ మీ దట్ ఐ హ్యాడ్ టు ఒబే ట్రాఫిక్ రూల్స్. మస్ట్ ప్లస్ V1 ఇస్తే హ్యాడ్ టు మార్చాలి. పక్కన ఉండేది మారదు, బేర్ ఇన్ఫినిటివ్. ఒబే వస్తే ఒబే. ఓకేనా? మస్ట్ ఇస్తే మాత్రం హ్యాడ్ టుగా మార్చాలి ఇండైరెక్ట్ స్పీచ్లో. నెక్స్ట్ మోహన్ సెడ్ కామా వీ మే గో టు అమెరికా ఆన్ వెకేషన్. మోహన్ సెడ్ కామా కొటేషన్ బోల్గా ఏం రాస్తాం అంటే దట్. సెడ్ ఇస్తే సెడ్గా రాస్తాం. నెక్స్ట్ ప్రొనౌన్స్లో ఉయ్ అనేది ఏ పర్సన్ అండి? ఉయ్ అనేది ఫస్ట్ పర్సన్. కానీ ఎక్కడైనా సరే ఈ ఫస్ట్ పర్సన్ ఇక్కడికి వచ్చినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మోహన్ ఉన్నాడు. మరి మోహన్ ఉంటే ఇక్కడ ఉయ్ బదులుగా హీ రాస్తామా? తప్పు. ఉయ్ అనేవి ఫస్ట్ పర్సన్స్ దేని చెందితే సబ్జెక్ట్కి. కానీ ఇక్కడ ఉయ్ తీసుకెళ్ళి మోహన్ చెందుతుందా? చెందదు. అంటే దాని అర్థం ఏంటంటే మోహన్ చెప్పాడు మేము అమెరికా వెకేషన్కి అమెరికా వెళ్ళవచ్చు అని చెప్పాడు. మోహన్ చెప్పాడు అనమాట. దానిని వేరే వారు చెప్పాలి. మోహన్ చెప్పాడు వాళ్ళు వెకేషన్కి అమెరికా వెళ్తారని మోహన్ చెప్పాడు. వాళ్ళు వెకేషన్కి అమెరికా వెళ్తారని చెప్పాడు. అంటే ఇక్కడ ఉయ్ని దేనిగా మార్చాలంటే మనము దేగా మార్చాలి. ఇక్కడ మోహన్ చెప్పాడే కానీ అందరి గురించి చెప్పాడు ఉయ్ అని. కాబట్టి యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ ఏదున్నా సబ్జెక్ట్కి చెందుతుంది. కానీ ఇక్కడ ఉయ్ ఉండి ఇక్కడ సింగులర్ ఏదైనా పర్సన్ ఉంటే అప్పుడు ఉయ్ బదులు గెట్ రాయాలంటే దే రాయాలి. ఏం రాయాలి? దే రాయాలి. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ పర్సన్ కానీ ఐ యొక్క రూపాలు ఏవి ఇచ్చినా హీ ప్రకారంగా మారుస్తాం. ఇక్కడ మోహన్ ఈ కాబట్టి. కానీ మరి ఇక్కడ ఉయ్ ఉంది కదా సెకండ్ పర్సన్. ఉయ్ ఉంటే ఇక్కడేం మోహన్ సింగులర్ ఉంది, ఇక్కడ ఉయ్ ఉంది. ఉయ్ బదులు ఫస్ట్ పర్సన్ ఉయ్ ఉంది. ఉయ్ బదులుగా మోహన్ ఇక్కడ రాయాలంటే హీ రాయాలి. హీ రాస్తే అలాగా మీనింగ్ లేదు. మోహన్ వాళ్ళందరి గురించి మాట్లాడాడు కాబట్టి ఎక్కడ ఉయ్ ఫస్ట్ పర్సన్ అయ్యి మోహన్ చెందినప్పటికీ దే తీసుకోవాలి. ఓకేనా? దే మే ఇస్తే ఎట్ రాయాలండి? మైట్ గో టు అమెరికా ఆన్ వెకేషన్. నెక్స్ట్ షీ సెడ్ కామా కొటేషన్ స్టార్ట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె చెప్పింది నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని. అప్పుడు దాన్ని వేరే వాళ్ళకి చెప్తాం, ఆమె తను ఇంగ్లీష్ మాట్లాడగలదని నాకు చెప్పింది అని చెప్తాం. అంతే కదా? దీన్ని ఇప్పుడు మార్చాలి. షీ షెడ్ ఇస్తే షీ షెడ్గానే రాయాలి. షీ షెడ్ కామా కొటేషన్స్ బోల్గా రాయాలండి దట్ రాయాలి. ఐ ఫస్ట్ పర్సన్ ఇక్కడ సి రాస్తాం చూసారా? ఐ ఫస్ట్ పర్సనే. ఇక్కడ షీకి చెందుతుంది కాబట్టి సింగులర్ కాబట్టి ఐ బల్ సి రాస్తాం. ఇక్కడ ఉయ్ ఫస్ట్ పర్సనే, అది కూడా సబ్జెక్ట్కి చెందుతుంది. కానీ ఇక్కడ ఉయ్ అంటే ప్లోరల్, ఇక్కడ మోహన్ అంటే సింగులర్ అయిపోయింది కాబట్టి అలాంటి సందర్భాల్లో దే రాయండి. ఓకేనా? అందరి గురించి మాట్లాడాడు కాబట్టి. ఐ బదులు గెట్ రాస్తాను ఇక్కడ సి. కెన్ ఇస్తే కుడ్ రాసిన. ఆ పక్కన ఉన్న వెర్బ్ మారదు. విల్ ఇస్తే వుడ్, షల్ ఇస్తే షుడ్, కెన్ ఇస్తే కుడ్, పక్కన ఉన్న బేర్ ఇన్ఫినిటివ్ మారదు. కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకేనా? కెన్ స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ అండి హీ సెడ్ టు మీ ఐ షాల్ సీ యూ టుమారో. ఇక్కడ షెడ్ టు ఇస్తే ఏమవుతుందండి? టోల్డ్గా మారుతుంది. ఈ టోల్డ్ మీ కామా కొటేషన్స్ తీసి ఏమి రాయాలండి? దట్ రాయాలి కంజంక్షను. నెక్స్ట్ ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి వాళ్ళు చెందుతుంది, సబ్జెక్ట్ చెందుతుంది హీకి. షెల్ ఐ వచ్చింది కాబట్టి ఐ షెల్ ఏమొస్తుంది? షెల్ వస్తే ఏమవుతుంది? షుడ్. ఐ షుడ్ షీ రాయాలి. షెల్ పక్కన ఏ వర్బ్ ఉన్నా బేర్ ఇన్ఫినిటివ్ మారదు. షెల్ మాత్రమే మారుతుంది షుడ్ కింద. నెక్స్ట్ యూ ఉందండి ఇక్కడ. యూ సెకండ్ పర్సన్ చూసారా? మధ్యలో ఎక్కడైనా పర్సన్స్ రావచ్చు, అవన్నీ రూల్స్ ప్రకారంగా మనం మార్చాలి. యూ సెకండ్ పర్సన్ ఎక్కడ చెందుతుందండి? మీకు చెందుతుంది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది. సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్కి సెకండ్ పర్సన్ చెందుతుంది. అయితే మీ ఇస్తే ఇక్కడ మీరు రాసివచ్చు, ఐ రాయకూడదు. ఎందుకు? ఈ సెంటెన్స్లో కొటేషన్ లోపల సెంటెన్స్లో యూ ఏ ప్లేస్లో ఉంది? ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ఐ, యూ ఆబ్జెక్ట్. యూ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మీ కూడా ఆబ్జెక్ట్ కదా. ఐ, మీ, మై, మైండ్, మై సెల్ఫ్. ఐ యొక్క ఆబ్జెక్ట్ మీయే కదా కాబట్టి మీయే రాయాలి. ఓకేనా? టుమారో ఏమవుతుందండి? ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే. ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే రాయొచ్చు. అదర్ వర్డ్స్ చేంజెస్ ప్రకారం మార్చాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూ కానీ ఇక్కడ స్టార్టింగ్లో ఐ ప్లేస్లో ఉంటే మీ బదులుగా అయ్యే రాస్తాం. ఇక్కడ ఆన్సర్లో యూ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటాయి. కానీ ఈ సెంటెన్స్లో యూ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది.
ఇక్కడ సబ్జెక్ట్ ఐ, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి యూ. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి యూ మీకు చెందుతుంది కాబట్టి మీ కూడా ఆబ్జెక్ట్ కేసే కాబట్టి ఆబ్జెక్ట్ రూపంలో ఉంది కాబట్టి మీయే రాయాలి. అదే యూ ఇక్కడ ఉన్నట్లయితే మీ ఇక్కడికి వస్తుంది, ఐ వస్తుంది ఇక్కడికి సబ్జెక్ట్ ప్లేస్లోకి. ఓకేనా? ఈ విధంగా మనం అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ అండి, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విల్ ఇస్తే వుడ్, షల్ అయితే షుడ్గా మారుతాయి కదా. కానీ షుడ్ ఇస్తే వుడ్ ఇచ్చినా, వుడ్ ఇచ్చినా, మైట్ ఇచ్చినా, వేవ్ ఇచ్చినా నో చేంజ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు అవి ఇస్తే వాళ్ళకి యాజిటీస్గా రాసడమే. ఓకేనా? షుడ్ ఇచ్చినా, వుడ్ ఇచ్చినా, వుడ్ ఇచ్చినా, మైట్ ఇచ్చినా వీటి అన్నిటి తర్వాత V1 రూపమే ఉంటుందండి. V1 రూపమే ఉంటుంది. బేర్ ఇన్ఫినిటివ్ ఉంటుంది. బేర్ ఇన్ఫినిటివ్ ఇదే V6 రూపం అనుకున్నాం కాబట్టి ఇక వీటి పక్కన ఉన్న వెర్బులు మారదు. మరి ఇవి కూడా మారవు. వుడ్ ప్లస్ షుడ్ ప్లస్ ఇచ్చినప్పుడు అవి కూడా మారవు. ఓకేనా? చూద్దాం. మై ఫాదర్ సెడ్ యూ షుడ్ టేక్ యువర్ స్టడీస్ మోర్ సీరియస్లీ. యూ షుడ్ టేక్ యువర్ స్టడీస్ మోర్ సీరియస్లీ అని తప్పనిసరిగా నువ్వు స్టడీస్ని సీరియస్గా తీసుకోవాలని మా ఫాదర్ చెప్పాడు. దానిని మనం చెప్తుంటే మా ఫాదరు ఏం చెప్పాడంటే యూ అంటే ఎవరి గురించి చెప్పు, నాతో చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏమంటాం? మా ఫాదరు నేను నా స్టడీస్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పాడు అని అంటాం. ఓకేనా? చూద్దాం. మై ఫాదర్ సెడ్ మై ఫాదర్ సెడ్ కామా కొటేషన్ తీసి దట్ పెట్టాలి. నెక్స్ట్ యూ సెకండ్ పర్సన్. మరి యూ సెకండ్ పర్సన్ ఇక్కడ ఏమీ లేదు కదా, ఆబ్జెక్ట్ లే కదా. అప్పుడు ఏం రాయాలి? ఇలాంటి సందర్భాలు వస్తాయి. ఆబ్జెక్ట్ ఏదైనా మీ ఇస్తే మీని ఐగా మారుస్తాం, హిమ్ ఇస్తే హీగా మారుస్తాం, హెర్ ఇస్తే సీగా మారుస్తాం యూ ప్లేస్లో, ఎందుకంటే సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఏమైనప్పుడు ఏం చెప్పుకోవాలి మనము? ఇక్కడ ఏమైనప్పుడు మనము హీ అనుకోవచ్చు, మీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు యూ బదులుగా. ఓకేనా? మీ అనుకోవచ్చు. మీ అనుకుంటే ఐ వస్తుంది. ఇక్కడ హిమ్ ఉంది అనుకుంటే సెడ్ టు హిమ్ అనుకుంటే హీ వస్తుంది. కాబట్టి మీ అనుకుంటే ఐ వస్తుంది. దట్ ఐ షుడ్ టేక్ వస్తే మారదు, షుడ్ మారదు, టేక్ మారదు, ఈ రెండు మారదు. నో చేంజ్. షుడ్ టేక్ యువర్ స్టడీస్. ఎవరు మళ్ళీ ఏం వస్తుంది ఇక్కడ? ఎవరు అనేది ఏమంటే ఇక్కడ ఎవరు అనేది సెకండ్ పర్సన్ కదా. సెకండ్ పర్సన్ మళ్ళీ ఎక్కడ చెందుతుంది? ఇక్కడ సెడ్ తర్వాత ఆబ్జెక్ట్ చెందుతుంది. మరి ఆబ్జెక్ట్ ఇక్కడ ఎవరే కదా. అలాంటప్పుడు చేయాలి. ఇక్కడ ఏమనుకున్నాం మనం? ఆబ్జెక్ట్ని ఇక్కడ మీ అనుకున్నాం. మీ అనుకుని ఏంటి రాసాం? ఐ అనుకున్నాం. ఐ వచ్చింది కదా. అలాగే ఇక్కడ కూడా సేమ్ యువర్ స్టడీస్ అన్నప్పుడు ఐ అనుకున్నాం కాబట్టి ఇక్కడ యూ బదులుగా ఇక్కడ మీ అనుకుని ఆ మీని సబ్జెక్ట్ ప్లేస్లో ఐగా మార్చాం కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మై కింద వస్తుంది. ఎవరేమద్ది? ఎవరు ఏకేసండి? పొస్సివ్ యాడ్జెక్టివ్. మరి ఐకి పొస్సివ్ యాడ్జెక్టివ్ ఏంటి? ఐ, మీ, మై వస్తుంది. కాబట్టి మై స్టడీస్ అని వస్తుంది. మై స్టడీస్ మోర్ సీరియస్లీ. ఒకవేళ సెడ్ పక్కన సెడ్ టు హిమ్ అనుకున్నాం అనుకో, హిమ్ అనుకుంటే హీ కదా. ఇక్కడ ఐ బదులుగా హీ వస్తుంది. హీ షుడ్ టేక్ హిజ్ స్టడీస్ అవుతాయి. హిజ్ స్టడీస్. ఒక సెడ్ టు పక్కన హెర్ ఉందనుకోండి, హెర్ అనుకుంటే ఐ బదులుగా షీ వస్తుంది. షీ షుడ్ టేక్ హెర్ స్టడీస్ వస్తుంది. ఇక్కడ ఎవరి స్టడీస్ ఏమవుతుంది? హెర్ స్టడీస్ వస్తుంది. ఆ విధంగా మనకి సెకండ్ పర్సన్కి ఇక్కడ ఏమీ లేకపోతే హీ కానీ, ఐ కానీ, హెర్ కానీ అనుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రవి సెడ్ యూ షుడ్ వర్క్ హార్డ్. రవి సెడ్. ఇక్కడ సపోజ్ మనము దీనికి రెండు ఆన్సర్లు రాయొచ్చు, దీనికి కూడా రాయొచ్చు. మై ఫాదర్ ఇక్కడ ఐ అనుకున్నాం కదా, మై ఫాదర్ టోల్డ్ మీ అనొచ్చు. ఇక్కడ మై ఫాదర్ టోల్డ్ మీ దట్ ఐ షుడ్ టేక్ మై స్టడీస్ మోర్ సీరియస్లీ. అంటే ఇక్కడ యూ ఇచ్చాడు కాబట్టి సెడ్ టు మీ అనుకుని ఆన్సర్ రాయొచ్చు, టోల్డ్ మీ అనొచ్చు. అలాగే ఇక్కడ కూడా యూ ఇచ్చాడు సెకండ్ పర్సన్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ సపోజ్ హిమ్ అనుకుందాం, లేదా హెర్ అనుకుందాం. సెడ్ టు హెర్ అయితే ఏమవుతుందంటే అప్పుడు టోల్డ్ హెర్. సెడ్ టు హెర్ అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? టోల్డ్ హెర్ కామా కొటేషన్ తీసి దట్ రాసి యూ సెకండ్ పర్సన్. ఇక్కడ ఎవరు అనుకున్నాం? ఇక్కడ హెర్ అనుకున్నాం కదా, హెర్కి చెందుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి సీగా మారుతుంది. దట్ షీ షుడ్ వర్క్ హార్డ్. వుడ్ ఇచ్చినా, షుడ్ ఇచ్చినా ఏవి మారవు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ మీ అనుకుంటే రవి టోల్డ్ మీ అని రాయండి. ఇక్కడ మై ఫాదర్ టోల్డ్ మీ దట్ ఐ షుడ్ అనుకోవచ్చు. మై ఫాదర్ టోల్డ్ హిమ్ దట్ హీ షుడ్ టేక్ హిజ్ స్టడీస్ మోర్ సీరియస్లీ. మై ఫాదర్ టోల్డ్ హెర్ దట్ షీ షుడ్ టేక్ హెర్ స్టడీస్ మోర్ సీరియస్ అనుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా రవి సెడ్ అని దట్ పెట్టి రాసి ఇక్కడ షీ అనుకున్న, ఐ అనుకున్న రైటే. ఒకవేళ ఇంకా రాయాలంటే ఇంకొక ఆన్సర్ కూడా రాయొచ్చు. అంటే రవి టోల్డ్ హెర్ అనొచ్చు. ఎందుకంటే సెడ్ టు హెర్ అనుకుంటే టోల్డ్ హెర్ అవుద్ది. అప్పుడు యూ బదులుగా షీ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ గీత సెడ్ కామా ఇట్ మై ట్రైన్ ఎస్టర్డే. గీత షెడ్ కామా కొటేషన్ తీసి దట్. ఇక్కడ ఇట్ ఇస్తే నో చేంజ్. మైట్ ఇచ్చినా ఏది ఇచ్చినా నో చేంజ్. షుడ్డు, కుడ్డు, వుడ్డు, మైట్ ఏది ఇచ్చినా నో చేంజ్. మై ట్రైన్ ఇస్తే మై ట్రైన్. ఎస్టర్డే అవుతుందండి ద డే బిఫోర్.
ఓకేనా. ఈ విధంగా మనకి మోడల్ వెర్బ్స్ మీద మనకి అసర్టివ్ సెంటెన్స్ ఇస్తే ఏ విధంగా మార్చాలనేది మీకు ఈజీగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ కొటేషన్స్ లోపల అసర్టివ్ సెంటెన్స్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి ఎస్ఆర్ వేసిస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో మారినప్పుడు ఎలా మారుతుందండి? వెర్బ్ 2గా మార్చాలి. చూద్దాం. హీ సెడ్ కామా ఐ డూ మై వర్క్ మై సెల్ఫ్. అతను అన్నాడు నా వర్క్ నేనే చేసుకుంటున్నాను. ఓకేనా, నా అంతా నేనే చేసుకుంటాను. అది ఇంకొకటి విని థర్డ్ పర్సన్ చెప్తాడు తన వర్క్ తనే చేసుకుంటాడని అన్నాడ్రా అని చెప్పడం. ఓకేనా. దీన్ని ఇప్పుడు ఎలా మారుద్దాం అంటే హీ సెడ్ ఇస్తే ఈ సెడ్ షెడ్గానే రాయండి. కామా కొటేషన్స్ ఇస్తే దట్. ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఎక్కడైనా యూ కానీ ఎవరు కానీ కనబడితే ఇక్కడ మనం సెడ్ టు మీ, సెడ్ టు హిమ్, సెడ్ టు హెర్ అనుకుని మార్చుకోవచ్చు. టోల్డ్ హెర్ అని ఆ సందర్భంలో మాత్రం మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సంబంధించిన ఏమీ లేవు కాబట్టి యూ కానీ ఎవరు కానీ అప్పుడు షెడ్ ఇస్తే షెడ్గా రాసియండి. ఓకేనా. రాసి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏముందండి? ఇక్కడ ఐ దాని చెందుతుంది హీకి. కాబట్టి దట్ హీ డూ అంటే వెర్బ్ 1 మెయిన్ వెర్బ్ ఇదే కదా, వెర్బ్ 1. వెర్బ్ 1 ఇస్తే ఏమొచ్చాలంటే వెర్బ్ 2 వచ్చేది. దట్ హీ డిడ్ మై వర్క్. మై మళ్ళీ దేని చెందుతుంది? ఫస్ట్ పర్సనే కదా. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఐ, మీ, మై, మైన్, మై సెల్ఫ్. ఇది దేనికి చెందుతుంది? మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హీకే చెందుతుంది కదా, ఫస్ట్ పర్సన్కే కదా. అంటే ఫస్ట్ పర్సన్ ఐ యొక్క ఏ రూపమైనా సబ్జెక్ట్గా చెందుతుంది కాబట్టి మై వర్క్ ఏమవుద్దండి? హీ వర్క్ కాదు, హిజ్ వర్క్ అవుద్ది. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ కేసు, ఇక్కడ మై అనేది పొస్సివ్ యాడ్జెక్టివ్. హీ యొక్క పొస్సివ్ యాడ్జెక్టివ్ ఏంటి? హిజ్. నేను ఇంట్రడక్షన్ పార్ట్లోనే చెప్పాను టేబుల్ హిజ్. ఒకసారి టేబుల్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ మై అంటే పొస్సివ్ యాడ్జెక్టివ్, దానికి సంబంధించి హీ యొక్క పొస్సివ్ యాడ్జెక్టివ్ ఏంటి? హిజ్. కాబట్టి మై ప్లేస్లో హిజ్ రాయాలి తప్ప మై ప్లేస్లో హీ రాయకూడదు. అలాగే అవర్ ప్లేస్ అలాగే సపోజ్ మైన్ ఉంది, మైన్ ప్లేస్లో హిజ్ రాయాలి తప్ప హీ రాయకూడదు. మై సెల్ఫ్ ప్లేస్లో హిమ్సెల్ఫ్ రాయాలి తప్ప హీ రాయకూడదు. ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీలోనే రాయాలి. ఓకేనా. కాబట్టి దట్ హీ డిడ్ హిజ్ వర్క్. మళ్ళీ మై సెల్ఫ్ ఉంది. మై సెల్ఫ్ అంటే దేనికి చెందుతుంది? మళ్ళీను మై యొక్క రూపాలన్నీ దేనికి చెందుతుంది? మై సెల్ఫ్ వచ్చి హీకే చెందుతుంది. ఫస్ట్ పర్సన్ ఏ రూపాలైనా సబ్జెక్ట్ చెందుతుంది కాబట్టి హీని మై సెల్ఫ్లోకి మార్చాలి. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లోకి మార్చాలి. ఈ యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే మై సెల్ఫ్ ప్లేస్లోకి హిమ్ సెల్ఫ్ వస్తుంది. ఏమొస్తుంది అంటే హిమ్ సెల్ఫ్. హీ సెడ్ దట్ హీ డిడ్ హిజ్ వర్క్ హిమ్ సెల్ఫ్. ఈ విధంగా మన ప్రొనౌన్స్ని చేంజ్ చేయాలి. నెక్స్ట్ గీత సెడ్ టు మోహన్ యూ డు నాట్ టచ్ యువర్ మొబైల్ యువర్ సెల్ఫ్. గీత మోహన్తో అన్నది యూ డు నాట్ టచ్ యువర్ మొబైల్ యువర్ సెల్ఫ్. నీ మొబైల్ నువ్వు టచ్ చేయకు, నీ మొబైల్ని నువ్వు టచ్ చేయకు. ఓకేనా. నీ మొబైల్ నువ్వు టచ్ చేయకన్నది. దానిని థర్డ్ పర్సన్ ఎవరో విని అంటే ఇంకొక వ్యక్తి ఆ సంభాషణ విని మరో పర్సన్ చెప్తున్నాడు, యాక్షన్ పర్సన్. ఏంటంటే గీత మోహన్తో ఏమన్నదంటే తను అదే యూ అంటే ఇక్కడ ఎవరవుతారు? మోహన్ కదా. యూ అంటే సెకండ్ పర్సన్ మోహన్ నీ మొబైల్ నువ్వు టచ్ చేయకు అని అన్నది. ఓకేనా. గీత మోహన్తో ఏమన్నదంటే నువ్వు నీ మొబైల్ని టచ్ చేయకని అన్నదని చెప్పడం. ఓకేనా. లేదంటే గీత ఏమన్నదంటే మోహన్తో అతన్ని తన మొబైల్ టచ్ చేయొద్దని గీత మోహన్తో అన్నదిరా అని చెప్పడం. అతను తన మొబైల్ని టచ్ చేయొద్దని గీత మోహన్తో అన్నదని. ఇప్పుడు చూద్దాం. గీత సెడ్ టు ఇస్తే ఏమవుతుందండి? టోల్డ్ మోహన్ కామా కొటేషన్ తీసి ఏం రాస్తామండి? దట్. ఇవంతా కూడా ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్కి మాత్రమే కంజంక్షన్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే. యూ సెకండ్ పర్సన్ ఎవరు చెందుతుందండి? ఇక్కడ ఆబ్జెక్ట్ చెందుతుంది. ఇక్కడ సెడ్ టు తర్వాత ఆబ్జెక్ట్కి. కాబట్టి మోహన్ అంటే ఎవరండి? హీ. డు నాట్ టచ్ ఇస్తే ఏమవుతుందంటే డిడ్ నాట్ టచ్ అవుద్ది. డిడ్ నాట్ టచ్. ఎందుకు ఇక్కడ టచ్ మారలేదంటే మీకు చెప్పాను. డూ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1, డజ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1, డిడ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1. వీటి తర్వాత ఎప్పుడు V1 ఫాలో అవుద్ది. అదే బేర్ ఇన్ఫినిటివ్ నెగిటివ్ రాసినప్పుడు. కాబట్టి ఈ V1లు అనేవి మారవు. అంటే ఇది బేర్ ఇన్ఫినిటివ్ V6 కింద లెక్క. కాబట్టి డూ ఇస్తే డిడ్ నాట్, డజ్ ఇచ్చిన డిడ్ నాట్ అవుతాయి. డు నాట్ ప్లస్ V1 ఇచ్చిన డజ్ నాట్ ప్లస్ V1 ఇస్తే ఆన్సర్ ఏమవుతుందంటే డిడ్ నాట్ ప్లస్ V1గా మార్చాలి. డిడ్ నాట్ ప్లస్ V1 మార్చాలి V2గా. ఓకేనా. హీ డిడ్ నాట్ టచ్ యువర్ మొబైల్ అంటే మళ్ళీ యువర్ అంటే ఏంటి? సెకండ్ పర్సన్ కదా. యువరు సెకండ్ పర్సన్ మళ్ళీ దేనికి చెందుతుంది? మోహన్కి చెందుతుంది కదా. ఈ సెకండ్ పర్సన్ కూడా మోహన్కే. మోహన్ అంటే ఎవరు? హీ మొబైల్ అనకూడదు ఇక్కడ. మోహన్ అంటే హీ కాబట్టి హీ మొబైల్ అనకూడదు, హిజ్ మొబైల్ అనాలా. యువర్ మొబైల్ ఏమవుద్ది? హిజ్ మొబైల్ పొస్సివ్ అడ్జెక్టివ్. హిజ్ మొబైల్. యువర్ సెల్ఫ్ మళ్ళీ దేనికి చెందుతుంది? మోహన్కే.
సెకండ్ పర్సన్ ఏ రూపమైనా ఆబ్జెక్ట్కి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా హీ బట్టే మార్చాలి. ఎవర్ సెల్ఫ్ని హీ దగ్గరికి మార్చేసరికి హిమ్సెల్ఫ్ అవుద్ది. హిమ్సెల్ఫ్ అంటే గీత టోల్డ్ మోహన్ దట్ హీ డిడ్ నాట్ టచ్ హీజ్ మొబైల్ హిమ్సెల్ఫ్ అని వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ షీ సెడ్ టు హర్ పేరెంట్స్ ఐ సెండ్ యూ లెటర్. ఐ సెండ్ యూ ఏ లెటర్. సెడ్ టు ఏమవుతుంది టోల్డ్. షీ టోల్డ్ హర్ పేరెంట్స్ కామా కోటేషన్ తీసి రాయాలండి దట్ రాయాలి. దట్ రాసి ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి దేని చెందుతుంది సబ్జెక్ట్ చెందుతుంది సికి. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి సెడ్ టుకు ముందున్న సబ్జెక్ట్కి చెందుతుంది. కాబట్టి ఐ ప్లేస్లో సి రాయాలి. రాసాక సెండ్ సెండ్ సెంట్ సెంట్ అంటే V1 ఇచ్చాడు. V1 ఇస్తే రాయాలి, సెంట్ రాయాలి. సో కొటేషన్స్ లోపల ఎక్కడైనా వెర్బ్ 1 ఇస్తే దాని వెంటనే వెర్బ్ 2గా మార్చాలి. అంటే సింపుల్ ప్రజెంట్ ఇస్తే సింపుల్ పాస్ట్లో మార్చాలని అర్థం టెన్సెస్ ప్రకారంగా. ఐ సెంట్ ఎస్ఈ అంటే సెంట్ యూ సెకండ్ పర్సన్ దేని చెందుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ చెందుతుంది. ఆబ్జెక్ట్ సెండ్ టు తర్వాత ఏముందండి హెర్ పేరెంట్స్ అని ఉంది. ఏముంది హెర్ పేరెంట్స్ అని ఉంది. హెర్ పేరెంట్స్ అని ఉందండి అక్కడ ఆబ్జెక్ట్. యూ అనేది సెకండ్ పర్సన్ హెర్ పేరెంట్స్కి ఉంది. అయితే ఈ సెంటెన్స్లో యూ అనేది ఏ ప్లేస్లో ఉంది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సబ్జెక్ట్ ఐ యూ ఆబ్జెక్ట్. కాబట్టి హెర్ పేరెంట్స్ని కూడా ఆబ్జెక్ట్లోనే రాయాలా. హెర్ పేరెంట్స్ అంటే ప్లూరల్ కదా, అంటే ఎక్కువ మంది కదా. అప్పుడు ఎక్కువ మంది అయితే ఏమవుద్దంటే ఇక్కడ సెంట్ దెమ్ అవుద్ది. ఇక్కడ యూ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి దే పేరెంట్స్ అంటే ఎక్కువ మంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏమవుద్ది దే. పేరెంట్స్ అంటే దే. దానిని ఇక్కడ దే రాయకూడదు. యూ ప్లేస్లో యూ వెళ్ళి పేరెంట్స్ చెందుతుంది కాబట్టి ఇక్కడ దే రాయకూడదు ప్రణవనం. ఎందుకు రాయకూడదు? యూ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో ఉంది. ఈ కొటేషన్ లోపల సెంటెన్స్ చూడండి, సబ్జెక్టు ఇది ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ దే అయినప్పటికీ దాని యొక్క ఆబ్జెక్ట్ ఎటు రాయాలి దెమ్ రాయాలి. సి సెంట్ దెమ్ ఏ లెటర్. ఏ లెటర్. నెక్స్ట్ అండి సి సెడ్ ఐ వర్క్ ఇన్ ఏ హాస్పిటల్. ఐ వర్క్ ఇన్ ఏ హాస్పిటల్. సి సెడ్ ఇస్తే సెడ్ అని రాయాలి. కామా కొటేషన్స్ తీసి రాయాలండి దట్ రాయాలి. నెక్స్ట్ ఏంటంటే ఐ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అదే ఫస్ట్ పర్సన్ దాని చెందుతుంది సికి. కాబట్టి ఐ బదులుగా సి రాయాలి. సి రాసి వర్క్ అనేది V1. వర్క్ V1 కాబట్టి వీటిలోకి మార్చాలి. వర్క్డ్ షీ వర్క్డ్ ఇన్ ఏ హాస్పిటల్. అంటే ఆమె చెప్పింది ఏమి నేను హాస్పిటల్లో పనిచేస్తున్నానని. దీన్ని మరో పర్సన్కి ఏమని చెప్తాం ఆమె తన హాస్పిటల్లో పనిచేస్తుందని చెప్పిందిరా అని. ఓకేనా. నెక్స్ట్ హీ సెడ్ టు మీ యూ గివ్ మీ ఏ బుక్. హీ సెడ్ టు మీ యూ గివ్ మీ ఏ బుక్. నువ్వు నాకు బుక్ ఇచ్చావని అతడు నాకు చెప్పాడు. దానిని మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఇండెడ్ స్పీచ్ ఎలా మారుస్తాం అంటే అతను నేను బుక్ ఇచ్చినని నేను అతనికి బుక్ ఇచ్చినని చెప్పాడు, నేను అతనికి బుక్ ఇచ్చినని అన్నాడరా అని వేరే వాడికి చెప్పడం. చూద్దాం. ఈ సెడ్ టు ఇస్తే ఏమవుతుందండి టోల్డ్. ఈ టోల్డ్ మీ కామా కొటేషన్స్ ఇస్తే దట్. నెక్స్ట్ ఇక్కడ యూ సెకండ్ పర్సన్ దేని చెందుతుంది ఇక్కడ సెడ్ టు తర్వాత ఉన్న ఆబ్జెక్ట్ చెందుతుంది యూ సెకండ్ పర్సన్. నెక్స్ట్ ఈ సెంటెన్స్లో యూ ఎక్కడ ఉంది సబ్జెక్ట్ ప్లేస్ ఉంది కాబట్టి మీ సబ్జెక్ట్ ఏంటి ఐ. అంతేగాని ఇక్కడ మీతో రాయకూడదు. మీ అనేది ఆబ్జెక్ట్ కేసు. ఈ సెంటెన్స్లో యూ అనేది సబ్జెక్ట్ కేసు కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్ కేసు ఐ రాయాలి. నెక్స్ట్ గివ్ ఏంటంటే వెర్బ్ 1 దాని వెంటనే వెర్బ్ 2లోకి మార్చేది. గేవ్ గివ్ గేవ్ గివెన్. నెక్స్ట్ మీ అంటే మళ్ళీ ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఐ మీ మై మైన్ మై ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది ఇక్కడ హీకి చెందుతుంది సబ్జెక్ట్కి. హీకి చెందుతుంది కాబట్టి మీ ప్లేస్లో హీ రాయాలి. మీ ప్లేస్లో ఇక్కడ హీ రాస్తే తప్పు. ఇక్కడ మీ అనేది ఆబ్జెక్ట్, మరి ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ కదా. హీ అనేది సబ్జెక్ట్, హీ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి హిమ్. ఈ సెంటెన్స్లో మీ ఆబ్జెక్ట్ కదా, మీ అనేది ఆబ్జెక్ట్ కేసు. హీని కూడా అదే కేసులో మార్చాలా హిమ్ అని. ఐ యొక్క ఆబ్జెక్ట్ మీ ఐ మీ, హీకి ఆబ్జెక్ట్ ఏంటి హిమ్ హీ హిమ్ కాబట్టి హిమ్గా మార్చాలి. ఓకేనా. ఐ గేవ్ హిమ్ ఏ బుక్. ఐ గేవ్ హిమ్ ఏ బుక్. నెక్స్ట్ షీ సెడ్ టు హిమ్ కామా కొటేషన్ స్టార్ట్ దే ఫర్గెట్ మీ. సెడ్ టు ఇస్తే ఏమొస్తుంది టోల్డ్ హిమ్ కామా కొటేషన్ తీసి దట్. దే థర్డ్ పర్సన్ నో చేంజ్ దట్ దే. ఫర్గెట్ అనేది V1 ఫర్గెట్ V1 అప్పుడు వీటిలో మార్చితే ఫర్గెట్ ఫర్గాట్ కాబట్టి ఫర్గాట్. మీ అనేది ఫస్ట్ పర్సన్ దేని చెందుతుంది వచ్చి షీకి చెందుతుంది సబ్జెక్ట్ చెందుతుంది ఇక్కడ సెడ్ టుకు ముందు సబ్జెక్ట్కి. మరి ఇక్కడ దే ఫర్గెట్ మీలో మీ ఎక్కడ ఉంది ఇది సబ్జెక్టు ఇది ఆబ్జెక్ట్ కాబట్టి మీ ఆబ్జెక్ట్ కేసు కాబట్టి సీకి ఆబ్జెక్ట్ కేసు ఏంటవుతుంది ఇక్కడ హెర్ అని రాయాలి.
ఓకేనా. షీ టోల్డ్ హిమ్ దట్ దే ఫర్గాట్ హెర్. ఆమె అతనితో ఇక్కడ ఏం చెప్పింది, వాళ్ళు నన్ను మర్చిపోయారని చెప్పింది. దాన్ని మనం ఎలా చెప్పాలి వాళ్ళకి, ఆమె వాళ్ళు తనను మర్చిపోయారని అతనితో చెప్పిందని చెప్పడం. ఎప్పుడైనా లోపల థర్డ్ పర్సన్స్తో ఇచ్చాడంటే సబ్జెక్ట్తో మీనింగ్ మారదు. థర్డ్ పర్సన్స్ హీ షీ ఇట్లతో ఇచ్చాడంటే దాని యొక్క మీనింగు మారదు. ఓకేనా, రెండిట్లో ఒకలాగా వస్తుంది మీనింగ్. నెక్స్ట్ అండి, ఇప్పుడు కొటేషన్స్ లోపల కానీ వెర్బ్ టు ఇచ్చాడు అనుకో, ఎంతవరకు అంటే V1 ఇస్తే V2గా మార్చాం, V2 ఇస్తే హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అంటే సింపుల్ పాస్ట్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి. చూద్దాం. షీ సెడ్ టు మీ ఐ సా ఎ స్నేక్ ఎస్టర్డే. ఆమె చెప్పింది నాకు, నేను నిన్న పాము చూశానని. అప్పుడు నేను వెళ్ళి ఇంకొక రోజు చెప్తాము, ఆమె ఏమన్నదంటే, ఆమె నిన్న స్నేక్ చూసిందని నాతో చెప్పింది. ఆమె నిన్న స్నేక్ చూసిందని నాతో చెప్పింది. అంటే ప్రొనౌన్సే మారుతాయండి, ఇక్కడ టెన్స్ యొక్క భావం మారదు. ఓకేనా. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్లో ఏ టెన్స్లో ఇచ్చాడో ఆ టెన్స్లోనే చెప్తాం స్పోకెన్గా, కానీ ఒక ప్రొనౌన్స్ మాత్రం మారుస్తాం, ఆమె, అతను, వాళ్ళు అని. ఓకేనా. చెప్పేటప్పుడు మాత్రం ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన టెన్సెస్ బట్టే చెప్తాం. ఆమె నిన్న ఒక పాము చూసిందని నాతో చెప్పిందిరా అని చెప్పడం వేరే వాళ్ళకి. అంతేగాని ఇక్కడ ఇది హ్యాడ్ ప్లస్ V3గా మారింది కదా, దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, లేదు పాస్ట్ కంటిన్యూ, అవే ఉండదు. డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ లోపల ఏ టెన్స్ అయితే ఇచ్చాడో ఆ టెన్స్ భావంతోనే మనం చెప్పాలి. ఓకేనా. స్పీచ్లో మాత్రం చూద్దాం. షీ సెడ్ టు మీ కామా ఐ సా ఎ స్నేక్ ఎస్టర్డే. ఐ సా ఎ స్నేక్ ఎస్టర్డే. ఇప్పుడు సెడ్ టు ఇస్తే ఏమవుతుందండి, టోల్డ్గా మార్చాలి. షీ టోల్డ్ మీ కామా కొటేషన్ తీసి దట్ రాయాలి. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి సీతకు చెందుతుంది. సీత సెడ్ టు మీ, ఐ ఫస్ట్ పర్సన్ సీత చెందుతుంది. సీత అంటే ఎవరంటే సి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే V2 ఇచ్చాడు, V2 ఇస్తే ఏం మార్చాలి, హ్యాడ్ ప్లస్ V3 మార్చాలి. హ్యాడ్ సీన్ ఏ స్నేక్ ఎస్టర్డే అంటే ఏమవుతుందండి, ఏ డే బిఫోర్. ఈ విధంగా మార్చుకోవాలి. నెక్స్ట్ అంటే హీ సెడ్ టు హెర్, షీ సెడ్ టు మీ యూ వెంట్ దేర్. షీ సెడ్ టు మీ యూ వెంట్ దేర్. సెడ్ టు వేస్తే ఏమవుతుందండి, టోల్డ్గా మారుతుంది. కామా కొటేషన్స్ దట్ రాయాలి. యూ సెకండ్ పర్సన్ కాబట్టి ఎవరు చెందుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ మీకు చెందుతుంది. అయితే ఈ సెంటెన్స్లో యూ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి, ఐ. వెంట అనేది V2 కాబట్టి హ్యాడ్ గాన్. V2కి హ్యాడ్ ప్లస్ V3 రాయాలి. గో, వెంట్, గాన్, హ్యాడ్ గాన్. దేర్ మారదు, హియర్ ఇస్తేనే దేర్ అవుతుంది తప్ప దేర్ ఇస్తే దేరే ఉంటుంది. ఈ సెడ్ టు హెర్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లాస్ట్ ఇయర్. అతను ఆమెతో ఏమన్నాడంటే, నేను నా డిగ్రీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశానని అన్నాడు. అప్పుడు ఏమంటామంటే, అతనితో ఏమన్నదంటే, ఆమెతో ఏమన్నాడంటే, అతను డిగ్రీ లాస్ట్ ఇయరే పూర్తి చేశాడని ఆమె అతనితో అన్నాడు. అతను డిగ్రీ లాస్ట్ ఇయరే పూర్తి చేశాడని అతడు ఆమెతో అన్నాడు అని చెప్పడం. ఓకేనా. ఒక ప్రొనౌన్స్ దగ్గర మారుతుంది మీనింగ్, అంతా కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలా. హీ టోల్డ్ హెర్ కామా కొటేషన్ స్టార్ట్ ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి హీకి చెందుతుంది. హీ ఇక్కడ కంప్లీటెడ్ అనేది V2 కాబట్టి హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ మై డిగ్రీ అనేది ఏ రూపండి, ఫస్ట్ పర్సనే కదా మై, అది కూడా దేని చెందుతుంది, హీకి. హీ డిగ్రీ అనకూడదు, మై డిగ్రీ ఎప్పుడు హీ ప్రకారంగా మార్చాలంటే హిజ్ డిగ్రీ అవుద్ది. ఇది పస్సివ్ అడ్జెక్టివ్, దీని యొక్క హీ పస్సివ్ అడ్జెక్టివ్ హిజ్ డిగ్రీ. లాస్ట్ ఇయర్ అనేది ద ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్ని ద ప్రీవియస్ ఇయర్ అని అదర్ వర్డ్స్ ఇందులో మారుస్తాం. ఇప్పుడు కొటేషన్స్ లోపల కానీ డైరెక్ట్ స్పీచ్లు ఇచ్చినప్పుడు ఒక వెర్బ్ కానీ హ్యాడ్ ప్లస్ V3 కానీ ఇస్తే అప్పుడు ఏమిటి, నో చేంజ్. ఫస్ట్ అంటే V1 ఇస్తే V2లోకి మార్చాలి, లేదా V2 ఇస్తే హ్యాడ్ ప్లస్ V3లోకి మార్చాలి. కానీ కొటేషన్స్ లోపల ఉన్న వెర్బే హ్యాడ్ ప్లస్ V3లో ఉంటే నో చేంజ్. హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ ఉన్న ING ఉన్నా సరే, అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నా సరే నో చేంజ్. హ్యాడ్ ప్లస్ V3 ఉన్నా, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1కి ING ఉన్నా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు నో చేంజ్. చూద్దాం. తరుణ్ సెడ్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్. తరుణ్ సెడ్ ఇస్తే సెడ్, కామా కొటేషన్స్ దట్ రాయాలి. ఐ ఏమవుతుందంటే తరుణ్ చెందుతుంది ఫస్ట్ పర్సన్ కాబట్టి హీ. హ్యాడ్ కంప్లీటెడ్ ఇస్తే హ్యాడ్ కంప్లీటెడ్ రాయాలి. హ్యాడ్ కంప్లీటెడ్ మై వర్క్. మై అనేది మళ్ళీ ఎవరికి చెందుతుంది, సబ్జెక్ట్కి చెందుతుంది. తరుణ్ ఎవరు, హీ కదా, హీ కాబట్టి హిజ్ వర్క్ అవుద్ది, పాసిటివ్ అడ్జెక్ట్.
తరుణ్ సెడ్ దట్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ హిజ్ వర్క్. నెక్స్ట్ హీ సెడ్ కామా లత హ్యాడ్ బీన్ రీడింగ్ ఫర్ 5 years. అన్నాడంటే లత 5 yearsగా చదువుతూనే ఉందని. ఇప్పుడు దీనిని మనం ఇండియన్ స్పీచ్లో మార్చాలి. చూడండి ఇక్కడ ఈ లోపల లతతో స్టార్ట్ చేసాడు. లత సబ్జెక్ట్ అంటే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్, థర్డ్ పర్సన్ సింగులర్ షీ. తో లోపల కానీ థర్డ్ పర్సన్స్ పేర్లు ఇచ్చిన హీ షీ ఇటు దేలు ఇచ్చిన మనం తెలుగులో చెప్పేటప్పుడు మీనింగ్ మారదు. సో లత 5 సంవత్సరాలుగా చదువుతున్నదని అతను అన్నాడు. 2 మీనింగ్స్ ఒకటే. ఓకేనా. లోపల కానీ థర్డ్ పర్సన్స్తో సబ్జెక్ట్లో పెట్టి ఇచ్చినట్లయితే హీ షీ ఇట్లు దేలతో ఇచ్చినట్లయితే మనం తెలుగులో చెప్పేటప్పుడు మీనింగ్ మారదు, ఒకలాగా ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లోని ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకలాగా ఉంటుంది. ఓకేనా. ఈ షెడ్ ఇస్తే ఈ షెడ్గానే మార్చాలి. కామా కొటేషన్స్ తీసి తట్టు పెట్టాలి. లోపల థర్డ్ పర్సన్ సేవ్ ఇచ్చిన లత థర్డ్ పర్సనే కదా, కాబట్టి లత ఇస్తే లత రాయాలి, సి ఇస్తే సిఏ రాయాలి. హ్యాడ్ బీన్ ఇంగ్ ఫామ్ ఇస్తే నో చేంజ్ ఫర్ 5 years. ఓకేనా. ఇది సార్, ఇది ఎస్ఆర్టీ సంబంధించి కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇందులో ఒక చూద్దాం. ఈ షెడ్ కామా ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 2 years. ఇక్కడ చూడండి, ఈ షెడ్ ఇస్తే ఈ షెడ్, కామా కొటేషన్స్ ఇస్తే దట్, ఐ ఇస్తే సబ్జెక్ట్ కాబట్టి దేనికి చెందుతుంది, ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి సబ్జెక్ట్ చెందుతుంది. హీ హ్యావ్ బీన్ లివింగ్ ఇచ్చాడు, హ్యావ్ ఇచ్చిన హ్యాజ్ ఇచ్చిన హ్యాడ్గా మార్చడమే. హ్యావ్ ఇచ్చిన హ్యాజ్ ఇచ్చిన హ్యాడ్గా మార్చాలి. ఇక్కడ హ్యాడ్ ఉంటే నో చేంజ్, ఇక్కడ హ్యావ్ ఇచ్చిన హ్యాజ్ ఇచ్చిన హ్యాడ్గా మార్చేయాలి. పక్కన ఏ ఉన్నా మారవు. ఇయర్ ఇస్తే దేర్గా మారుతుంది. ఇయర్ ఉంది కాబట్టి ఫర్ 2 years. ఈ షెడ్ దట్ హీ హ్యాడ్ బిన్ లివింగ్ దేర్ ఫర్ 2 years. ఓకేనా. అతను ఏమన్నాడు, నేను 2 yearsగా ఇక్కడ నివసిస్తున్నాను అన్నాడు. అప్పుడు దాన్ని మనం ఏం చెప్తుంటే, అతను అక్కడ 2 yearsగా నివసిస్తున్నాడని అన్నాడు అని నాతో అన్నాడని చెప్పడం. నెక్స్ట్ గీత సెడ్ టు మీ ఐ హ్యాడ్ ఏ హెడాక్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ ఏ హెడాక్ ఎస్టర్డే. సెడ్ టు ఇస్తే ఏమిటండి, టోల్డ్. మీ కామా కొటేషన్స్ ఇస్ దట్. హ్యాడ్ ఒకటి ఇచ్చాడు మెయిన్ వెర్బ్. హ్యాడ్ అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్కి ఇచ్చాడు. హ్యాడ్ ప్లస్ V3 ఇస్తే నో చేంజ్. హ్యాడ్ ప్లస్ V3 కాదు, హ్యాడ్ ఒకటి ఇచ్చాడు అంటే V2 ఇచ్చాడు. V2 ఇచ్చాడు అని అర్థం. V2 ఇస్తే ఏమవుతుందండి, హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. అంటే హ్యాడ్ ప్లస్ దీనికి V3 హ్యాడే. ఓకేనా. హ్యాడ్ అవుద్ది అనమాట. అంటే మనకి హ్యావ్ యొక్క రూపం, హ్యావ్ మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. హ్యాడ్ అంటే హ్యాడ్ V2గా పనిచేస్తుంది కదా, ఎందుకంటే పక్కన V3 లేదు కాబట్టి మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. అంటే V2 ఇచ్చాడు. V2 ఇస్తే హ్యాడ్ ప్లస్ V3 అంటే హ్యాడ్కి మళ్ళీ V3 ఏమవుద్ది, హ్యాడే. హ్యాడ్ ఏ హెడాక్. ఎస్టర్డే ఏమవుతుందంటే ఏ డే బిఫోర్. రవి సెడ్ కామా మోహన్ ఐ వాంట్ టు హెల్ప్ యూ. రవి సెడ్ కామా మోహన్ ఐ వాంట్ టు హెల్ప్ యూ. దీని అర్థం ఏంటంటే ఇలా కూడా కొన్ని సందర్భాలు ఇస్తాడు. రవి ఎవరితో చెప్పినట్టు, ఇక్కడ మోహన్తో చెప్పినట్టు. ఇందాక చూడండి, ఈ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే దీని ముందు లత హ్యాడ్ బీన్ రీడింగ్. లత ఇక్కడ సబ్జెక్ట్ డైరెక్ట్గా ఇచ్చాడు, కానీ ఇక్కడ మోహన్ రాసి పక్కన సబ్జెక్ట్ ఎట్టిచ్చాడు, అయితే ఇచ్చే సెంటెన్స్. అంటే ఈ సెంటెన్స్లో ఈ రవి అనేవాడు మోహన్తో మాట్లాడుతున్నాడు. రవి అన్నాడు, మోహన్ ఐ వాంట్ టు హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయాలని, నీకు హెల్ప్ చేయాలని నాకు ఉంది అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు, రవి మోహన్తో. కాబట్టి మోహన్ బయట తీసుకొచ్చి రాయొచ్చు, రవి టోల్డ్ మోహన్ అని. కామా కొటేషన్స్ దట్ రాయాలి. అయ్యి ఎవరు చెందుతుంది, రవి చెందుతుంది. హీ వాంటెడ్ వెర్బ్ 1 కాబట్టి వాంటెడ్. టు హెల్ప్ చెప్పాను మీకు. V5 V3 V4 V5 V6. ఓకేనా. అంటే వెర్బ్ 1కి ING ఉన్నా మారదు, 2 ప్లస్ వెర్బ్ 1 ఇచ్చినా మారదు. 2 ప్లస్ వెర్బ్ 1 ఎక్కడ చూసారా, అది మారదు. టు హెల్ప్. యూ అంటే ఎవరు చెందుతుంది, ఇక్కడ ఎవరు అనుకున్నాం, మోహన్ కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది, ఇక్కడ మోహన్. రవి ఎవరితో మాట్లాడుతున్నాడు, సెడ్ తర్వాత మోహన్ ఉంది కదా. యూ అనేది వచ్చి ఎవరు చెందుతుంది, ఇక్కడ మోహన్ చెందుతుంది. అంటే ఈ సెంటెన్స్లో యూ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, అక్కడ ఐ సబ్జెక్టు యూ ఆబ్జెక్టు. మోహన్కి ఆబ్జెక్ట్ ఏమవుద్ది, హిమ్. ఓకేనా. రవి టోల్డ్ మోహన్ దట్ హీ వాంటెడ్ టు హెల్ప్ హిమ్. రవి ఏమన్నా మోహన్తో, అతను అదే రవి మోహన్తో ఏమన్నాడంటే అతను తనకు హెల్ప్ చేస్తాడని అన్నాడు. తనకు హెల్ప్ చేయాలని ఉందని అన్నాడు. నెక్స్ట్ అండి, ఐ హ్యావ్ టు సబ్మిట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బై 5 PM టుడే షెడ్ కిషోర్. ఒక్కోసారి కొటేషన్స్ ముందున్నటువంటి వాక్యాన్స్ ముందుచ్చి లాస్ట్లో షెడ్ కిషోర్ అనవచ్చు, లేదా షెడ్ టు, లేదా రవి షెడ్ టు గీత అనవచ్చు, ఏదైనా చివరిని అవ్వచ్చు, ఏదైనా ఒకటే రూల్. కిషోర్ షెడ్ అని రాయాలి.
కామా కొటేషన్ తీసి దట్. నెక్స్ట్ ఐ సబ్జెక్ట్ కాబట్టి ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి ఎవరు చెందుతుంది కిషోర్కి. హీ. హ్యావ్ టు ఇస్తే ఏమవుద్దండి హ్యాడ్ టు అవుద్ది. హ్యావ్ టు ఇస్తే హ్యాడ్ టు చెప్పాను మీకు ఇందాక. హ్యావ్ టు ఇస్తే హ్యాడ్ టుకి మార్చాలి. ఆ పక్కన ఇచ్చింది ఏది కూడా మారదు. వీళ్ళు ఇస్తున్న షెల్ ఇస్తే విల్లు వుడ్ అవుద్ది, షెల్ షుడ్ అవుద్ది తప్ప పక్క మారని చెప్పుకుని. అలాగే హ్యావ్ టు పక్కన బేర్ ఇన్ఫినిట్ వస్తుంది, అది మారదు. హ్యాడ్ టు సబ్మిట్, హ్యావ్ టు హ్యాడ్ టుగా మార్చాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ బై 5 PM టుడే ఏమవుద్దండి దట్ డే. టుడే ఏమవుద్ది దట్ డే. ఈ విధంగా మనము అసర్టివ్ సెంటెన్స్ సంబంధించి అన్ని రకాల మోడల్స్ మీకు చెప్పడం జరిగింది. డు నాట్ ప్లస్ వర్బోన్ ఇస్తే డిడ్ నాట్గా మార్చేయండి. డజ్ నాట్ ప్లస్ వర్బోన్ ఇస్తే డిడ్ నాట్గా మార్చేయండి. ఒకవేళ డిడ్ నాట్ ప్లస్ వర్బోన్ ఇస్తే ఏం చేస్తారు ఇప్పుడు V2 కదా, అప్పుడు ఏమవుద్ది హ్యాడ్ నాట్ ప్లస్ V3. హ్యాడ్ నాట్ ప్లస్ V3గా మార్చాలి. ఓకేనా. డిడ్ నాట్ ప్లస్ V3 కానీ ఇస్తే చూసుకోండి ఇక్కడ చూసుకోండి. డు నాట్ ప్లస్ V1 ఇస్తే డిడ్ నాట్గా మార్చండి. అలాగే డజ్ నాట్ ప్లస్ V1 ఇస్తున్నా డిడ్ నాట్గా మార్చండి. రెండు వీటిలుగా మారుతాయి. ఒకవేళ మనకి కొటేషన్ లోపల డిడ్ నాట్ ప్లస్ V1 ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు హ్యాడ్ నాట్ ప్లస్ V3. హ్యాడ్ నాట్ ప్లస్ V3 ఎందుకంటే వీటిలో ఉంది కదా, వీటిలో ఉంది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. నాట్ ఒకటి యాడ్ చేయాలి అంతే. ఓకేనా. ఈ విధంగా అసర్టివ్ సెంటెన్స్ సంబంధించి అన్ని రకాల మోడల్స్ మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో అసలు అసర్టివ్ సెంటెన్స్లోనే వెర్బ్ చేంజెస్ ఏ సందర్భాల్లో మారవు అనేది మీకు వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.